ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 25 and verse 35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. For I was an hunger, and he gave me meat. I was thirsty, and he gave me drink. I was a stranger, and he took me in. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, అందరూ క్షేమంగా ఉన్నారండి? కుటుంబంలో సమాధానముగా ఉండగలుగుతున్నారా? మరి సమాధానం కావాలంటే శ్రేష్టమైనటువంటి ప్రార్థన బలిపీఠము మన కుటుంబాల్లో ఉండాలి. అప్పుడే ప్రేమ ఐక్యతలు కుటుంబాల్లో ఉంటాయి. తద్వారా పిల్లరా మన యొక్క వ్యక్తిగత జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతారు. ఇక్కడ చూసినట్లయితే ఒక విశ్వాసి లేకపోతే యేసు ప్రభువుని కలిగి ఉన్న వారి యొక్క మనస్సు వ్యత్యాసం ఉంటుంది. అంటే పిల్లరా యేసు ప్రభువు యొక్క జాలి, దయ, ప్రేమను కనపరుస్తారు. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ చక్కని మాట అంటున్నారు, నేను ఆకలి గొంచిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. మనము దేవునికి భోజనం పెట్టడం ఏంటి పిల్లరా? దేవునికి భోజనం పెట్టడం అంటే ఎవరైతే అవసరతలు ఉన్నారో మరి ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా వారి యొక్క అవసరత మనం తెలుసుకుంటాం. కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా పిల్లరా ఇతరులకు మేలు చేయాలని ఆశ అనుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు పిల్లరా. ఆ విధముగా మరి దేవుని యొక్క ప్రేమను ఇతరులతో మనం పంచుకోగలము. తద్వారా మన ద్వారా దేవుని మహిమపరచబడతారు. ఈ క్రిస్మస్ సీజన్లో ఏవో కొత్త బట్టలు ధరించుకుని ఆ వంటలు ఈ వంటలు చేసి మనమే సంతోషించే దానికంటే ఎవరైతే అవసరతలు ఉన్నారో, ఎవరైతే నీడీ పీపుల్ పిల్లరా వారితో కలిసి ఈ ప్రేమను, ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటే అది మనకి ఆశీర్వాదము, మన కుటుంబానికి మేలు, 10 మంది ఉన్న దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. పిల్లరా, అలాంటి ప్రాక్టికల్ లైఫ్ మనం కలిగి ఉంటే అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం అండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని రక్షించింది మా క్రియల ద్వారా దేవుని మహింపరచడానికి. ప్రభువా, ఎన్నోసార్లు స్వార్థపూరితమైనటువంటి భక్తి ద్వారా ఎంతో నష్టపోతున్నాం. కాబట్టి వ్యక్తిగత జీవితాల్లో యేసు ప్రభువారి యొక్క నా మహింపరచబడాలన్నా, మీ యొక్క స్వరూపంలోనే మేము మార్చబడాలన్నా మీ యొక్క గుణగణములు మాకు కావాలి ప్రభువా. కాబట్టి మా క్రియల ద్వారా పరమున్న దేవుణ్ణి మహింపరచడానికి సహాయం ఇచ్చేయండి. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి కుటుంబాన్ని నడిపించండి ప్రభువా. అప్పుడే క్రిస్మస్ సీజన్లో మాతో కలిసి అనేక మంది ప్రభునందు ఆనందిస్తారు. అందుకనే ముఖ్యంగా ఈ రక్షణ కృపను కూడా పొందుకుంటారు. ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితము మీరు మాకు దయచేయమని మరొకసారి మీ యొక్క మాటలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. అవి మా జీవితాలకి ఎలాంటి ఆశీర్వాదాన్ని, ధన్యకరమైన జీవితం తీసుకొస్తాయి. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించమని ఇది మనతో మీరు కింద భద్రపరిచి మీరు మహింపరచుకోండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభువా వారిని ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే అవసరంలో ఉన్నారో వారి యొక్క అవసరం తీర్చండి యేసు ప్రభువారి యొక్క నామంలో. ఎవరైతే కృంగి ఉన్నారో వారు లేవనెత్తండి ప్రభువా. ఎవరైతే బలహీనముగా ఆధార్యంగా ఉన్నారో ప్రభువా వారికి మీ యొక్క వాగ్దానము ద్వారా బలపరచమని, ధైర్యమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.